ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మరి ఎంతో అద్భుతంగా ఈ యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను ఈ యొక్క వాక్యము ద్వారా ఒక అద్భుతమైన పాఠాన్ని మనకి ఎంతగానో మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే మాటలను ఈ యొక్క వాక్కుల ద్వారా దేవుడు వినిపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం అందరం కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలను వినాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను మనం వింటామో, దేవుని యొక్క వాక్కులను మనం వింటామో, దేవుడు ఖచ్చితంగా మనందరినీ కూడా ఏం చేస్తాడంట? దీవిస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక సొలొమోను గారు ఏమంటూ ఉన్నారంటే, ఏమన్నారంట? మొట్టమొదటి లైన్ ఏంటంట? దేవా, నేను నీతో 2 మనములు చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను చేసిన ప్రార్థన చెప్తారండి. మరి దావీదు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన దావీదు కుమారుడైన సొలొమోను గారు చేసినటువంటి అద్భుతమైన ప్రార్థన ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఆయన ప్రార్థన చేశాడు, కానీ ఆ ప్రార్థనలో నుంచి ఈ యొక్క సర్వలోకానికి కూడా ఒక అద్భుతమైన పాఠము, ఒక అద్భుతమైన సందేశాన్ని మన తరములోను, మనకు ముందున్న తరములోను, మన తర్వాత వచ్చే తరములో కూడా ఈ మాటలు ఎంతగానో పాఠాన్ని ఇస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు మారిపోతారు, మనుషులు గతించిపోతారు, మనుషులే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ దేవుని వాక్యం మాత్రం చెప్పాలండి నిరంతరము నిలిచి ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. టెక్నాలజీ మారినా మరి శాస్త్రీయమైన పరికరాలు వచ్చినప్పటికీ, కంప్యూటర్ యుగంలోకి మనం వెళ్ళిపోతున్నప్పటికీ కూడా అందరికీ అన్ని కాలాలకి సరిపోయే గ్రంథమే, గట్టిగా చెప్పాలి, అది పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఏ కాలానికైనా సరిపోయేటువంటి గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని కాలాలకు సరిపోయే విధముగా దేవుడు తన మాటలను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన కాలము తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక 10 సంవత్సరాల్లో మొత్తం ఈ లోకమంతా కూడా టెక్నాలజీ పరంగా మారిపోతూ ఉంది. అయితే మన దేశము ఇంచుమించుగా టెక్నాలజీ పరంగా చాలా వెనుకబడి ఉంది. ఈ టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన దేశాలు ప్రపంచంలో అనేక దేశాలు కనబడుతూ ఉన్నాయి. ఇంకా టెక్నాలజీలో ఇంకా మనము ముందుకు వెళుతూనే ఉన్నాము, కానీ తర్వాత వచ్చే సంవత్సరాల్లో ఈ టెక్నాలజీ అద్భుతంగా అభివృద్ధి చెందబోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత టెక్నాలజీ మారినా, ఏమండి, మనుషులు ఎంత అప్డేట్ అయిపోతున్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథము ఎప్పటికీ కూడా ఒకేలాగా నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యము మారదు, ఇది ఎప్పటికీ కూడా ఒకేలాగానే స్థిరంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని మనం మార్చలేం. ఈ వాక్యము దేవునిది. ఎవరిదంట? ఇది మనుషులది కాదు. ఏమంటే వాక్యము మనుషులది అయిందనుకోండి, ఇది ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయి ఉండేది. ఈ వాక్యము దేవునిది. చెప్పాలా మాట? వాక్యము దేవునిది. ఆది యందు వాక్యము ఉండడు, వాక్యమే దేవుడైండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు పొందుపరచబడిన ప్రతి వాక్యాలు కూడా అవి దేవుని నోట నుంచి వెలువడిన మాటలు గనుకనే కాలం మారిపోతుంది, మనుషులు మారిపోతున్నారు, మనుషులు గతించిపోతున్న దేవుని వాక్యము స్థిరంగా నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు జ్ఞాని సొలొమోను అంటాడు కదా, దేవా, నీతో నేను 2 మనవులు చేస్తూ ఉన్నాను, 2 ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే అంటాడు కదా, చదవండి 2వ లైను. నేను చనిపోకముందు కాదండి, 7వ అధ్యాయమే 2వ లైన్, 7వ వచనంలో 2వ లైన్. దేవా, నీతో నేను 2 మనవులు చేయించున్నాను. తర్వాత లైన్ చదవండి. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, చూడండి, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచి. ఇక్కడ మనం కాస్త ఆగిదాం. ఏమంటాడంట? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? వ్యర్థమైన వాటిని, అబద్ధములను దూరంగా ఉంచమంటున్నాడు. మరి మనకు దగ్గరగా కావాలంటారు రెండిని చెప్పాలి. మీరు ఎవరు స్పందించట్లేదు. సొలొమోను గారు ఏమో అబద్ధములను, వ్యర్థమైన వాటిని దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము దగ్గర పరచమని ప్రార్థన చేయాలా? మనం ఏం ప్రార్థన చేయాలి? మనం కూడా వాటిని మాకు కూడా దూరంగా ఉంచయ్యా, మాకు కూడా దూరంగా ఉంచండి. వ్యర్థమైన వాటివి మా దగ్గర ఉండకూడదయ్యా, అబద్ధములు మా దగ్గర ఉండకూడదు. ఈ 2 మాకు ప్రమాదమే. చెప్తారు ఈ మాట. ఏంటా 2 వ్యర్థమైనవి? ఏమండి, ఈ అబద్ధములు కూడా
మన దగ్గర ఉంటే ప్రమాదమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుళ్ళిపోయిన కూరగాయలు మన దగ్గర పెట్టుకుంటామండి, అవి వ్యర్థమైనవి ఏం చేస్తాము, పెంట్లో పడేస్తాం, అంతే కదా. కుళ్ళిపోయినవి కూరగాయలు అన్ని కూడా ఏం చేస్తాం, ఏరి మరి ఒక కవర్లో వేసి ఏం చేస్తాం, చెత్తబట్లో పడేస్తామండి. ఎందుకంటే అవి వ్యర్థమైనవి కనుక అవి మన దగ్గర పెట్టుకో. మంచి వాటిని మాత్రమే మన దగ్గర పెట్టుకోవడానికి మనము ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా మనం ఎప్పుడూ కూడా సత్యమునే మాట్లాడాలి. ఏం చేయాలంట, సత్యమును మనం మాట్లాడాలి. అబద్ధములకు దూరంగా మనము ఉండాలి. ఈ అబద్ధములు ఎవరికి సంబంధించినవి అంటే, దీనికి ఒక తండ్రి ఉన్నాడు. ఎవరికి? ఈ అబద్ధానికి ఒక తండ్రి ఉన్నాడు. ఎవరైనా? సాతాన్. అతని పేరేంటంట? అబద్ధములకు జనకుడు. చెప్తారు ఈ మాట. జనకుడు అంటే తండ్రి అన్నమాట. ఆ తండ్రి ఎవరంటే అబద్ధానికి సాతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యానికి కూడా ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఏది చేసినా సత్యమే, ఆయన ఏమి మాట్లాడినా సత్యమే, ఆయనే ఒక సత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఒక అద్భుతమైన మాటను ఇస్తున్నాడు కదా, నేను ఈ లోకానికి సత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ లోకానికి జీవము, నేను ఈ లోకానికి మార్గము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా ఈ లోకంలో చెప్పిన వారు ఎవ్వరూ కూడా లేరు. ఒకే ఒక ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి సొలొమోను గారు అంటున్న మాట ఏమిటంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను మాకు దూరపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యొక్క శరీరాలను, మన దేహాలను వ్యర్థపరిచేవి చాలా ఉన్నాయి, అంతే కదండి. మన శరీరాలని, మన యొక్క మైండ్ని, మన తల నుంచి అరుకాల వరకు మనలను ఇదిగో బలహీనపరిచేవి, శ్రమ పెట్టేవి, జబ్బు పరిచేవి ఈ లోకంలో అనేకములు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనం ఏం చేయాలంట, దూరం పెట్టాలి, వాటిని మనం విసర్జించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది చూసినట్లయితే కనుక అమితంగా తింటూ ఉంటారు. ఏం చేస్తారంట, విస్తారంగా తింటూ ఉంటారు. అంటే అదొక బలహీనత, అదొక వ్యాధి. ఏంటంటది, అది వ్యాధి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు విచ్చలవిడిగా తింటారన్నమాట. దానికి అంతు పంతు ఏమీ ఉండదు. శరీరం పెరిగిపోతున్నా, లావైపోతున్నా సరే వారి యొక్క ఆహారపు అలవాటు మాత్రం వారు మార్చుకోరు. అర్థమవుతుందండి. చూసారా, వారు ఆరోగ్యపరంగా క్షీణించిపోతున్నప్పటికీ కూడా షుగర్లు, బీపీలు, ఇంకా రకరకాల వ్యాధులు ఆ తినటం వల్ల వస్తున్నప్పటికీ కూడా వారు ఏమవరు, ఏమంటే సరి చేసుకోరు. ఇది నాకు వ్యర్థమైనది, తక్కువ మాత్రమే, తగు మాత్రంలో నేను తినాలి అన్నటువంటి ఆలోచనకు వారు రారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వ్యర్థమైనవి మనసులో ఉంచుకుని, హృదయంలో పెట్టుకుని కక్ష, ద్వేషము, ఏమండి చెప్తారా, కక్షలు, ద్వేషాలు, మత్సరములు, కోపాలు, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఏమవుతారు, ఆ యొక్క మనిషి చాలా వికృతంగా మారిపోతూ ఉంటారు. అవి మనిషిని ఏం చేస్తాయంటే వ్యర్థపరుస్తూ ఉంటాయి. ఏం చేస్తాయండి, మనిషిని ఏమైనా బాగు చేస్తాయండి. అవి ఏం చేస్తాయి, ఆ దేవునికి దూరం చేస్తాయి. ఏమంటే దేవునికి దూరం చేసి ఈ సమాజంలో కూడా ఆ వారికి ఒక పేరు అనేది ఉండదు. అర్థమవుతుందండి. కాబట్టి వ్యర్థమైన మనం ఏం చేయాలంట, చెప్పాలి మీరు, వ్యర్థమైనవి మనం దూరపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9:27 కాస్త చదవండి. గాలిని కొట్టినట్టు నేను గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారి మాట ఏమిటంట, ఇదిగో ఒకవేళ నేను బోధించిన తర్వాత అనేకమైన సంఘాలను కడుతూ ఉన్నాను, అనేక మందిని దేవుని వైపు మళ్లిస్తూ ఉన్నాను, అనేక మందిని క్రీస్తు దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నాను, ఇంత భక్తి చేస్తున్నా, ఇంత దేవుని మార్గంలో నడుస్తున్న నేను ఒకవేళ వ్యర్థమైన వాటిని ఆశించి, వ్యర్థమైన వాటిని పొందుకుని నా శరీరాన్ని కానీ నేను అపవిత్రపరుచుకుంటానేమో అన్నట్లుగా ఒక భయముతో శరీరాన్ని ఏం చేస్తున్నాడు, చక్కటి రోకలు తెచ్చుకుని, ఏమండి రోడ్లు వేసి ఏం చేస్తాడంట, బాగా కుమ్మేస్తాడంట శరీరాన్ని. ఎవరు, అపోస్తలుడైన పౌలు గారు. అదే అర్థం అండి, అదే అర్థమా? మరి ఏం చేస్తున్నాడు, శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే అర్థం ఏంటి, సుత్తుతో నలగొట్టుకోవడం అండి కాదు కదా. దేవుని యొక్క సన్నిధిలో,
దేవుని యొక్క సన్నిధిలో ఈ శరీరానికి రెస్ట్ ఇచ్చి ఏమండి ఉపవాసంలో పెట్టి తినడం త్రాగడం మానేసి ఏం చేస్తున్నాడు? దేవుని పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన శరీరాన్ని మనం ఏం చేయాలో తెలుసా? లోపరుచుకోవాలి. చెప్తారు ఈ మాట, శరీరమును లోపరుచుకోవాలి. శరీరము మన కంట్రోల్లో ఉండాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు సమస్తమును కూడా ఎలా ఉండాలంట? మన కంట్రోల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నప్పుడే దేవుని యొక్క భక్తిలో మనము స్థిరంగా ఉన్నప్పుడు ఉంటాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ శరీరాన్ని లోబరుచుకోకుండా, ఈ శరీరాన్ని అదుపులో పెట్టుకోకుండా, ఈ శరీరము ఏది చెప్తే అది చేస్తే ఎవరికి ప్రమాదం అండి? చెప్పాలి మీరు. మనకే ప్రమాదం. అర్థమవుతుందండి. కాబట్టి శరీరాన్ని మనం ఏం చేయాలంట? నలగగొట్టుకుని లోపరుచుకోవాలి. ఈ శరీరము మన అదుపులో ఉండాలి. చెప్తారు ఈ మాట. అవును, ఈ శరీరము మన అదుపులో ఉండాలి. ఈ ఆలోచనలు, ఈ తలంపులు మన కంట్రోల్లో ఉండవు. అంతే కదండి. ఈ ఆలోచనలు, తలంపులు అనంతములుగా పుడుతూ ఉంటాయి. ఒక శాస్త్రవేత్త అంటాడు కదా, కోరికలు అనంతాలంట. ఏంటంట? కోరికలు అనంతాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎప్పుడో డిగ్రీ చదువుతున్నప్పుడు విన్నాను, ఈ కోరికలు అనేవి అనంతాలుగా పుట్టుకొస్తూ ఉంటాయంట. ఒక కోరిక అవగానే మరొక కోరిక పుట్టుకొస్తూ ఉంది. వెంటనే ఒక 5 యాపిల్ తిన్నప్పటికీ మరలా ఒక గంటకి మరలా తినాలనిపిస్తూ ఉందంట. చూసారండి, ఎంత సమృద్ధిగా మనం తినేసినా ఒక గంట 2 గంటలకు మరలా తినాలని అనిపిస్తూ ఉంది. కాబట్టి మన ఈ తలంపులకు, ఆలోచనలకు, కోరికలకు అదుపు అనేది లేదు. ఈ కోరికలు, తలంపులు, ఊహలు అనేవి పుడుతూనే ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? వాటిని అణిచివేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే అణుచుకుంటామో మన శరీరాన్ని మనము మన కంట్రోల్లో పెట్టుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనముగా మన జ్ఞానముతో, మన తెలివితో దాన్ని మనము అదుపులో పెట్టుకోలేం. దేవుని వాక్యము చేత మాత్రమే దాన్ని మనము స్వాధీనపరచుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము లేకుండా మనం ఏమీ కూడా మన ఆలోచనలు గాని, తలంపులు గాని, ఊహలు గాని మనము స్వాధీనపరచుకోలేం. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మరి దేవుని యొక్క మరి వాక్యము చేత, ప్రార్థన ద్వారా మన యొక్క శరీరాన్ని ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి, నలగొట్టుకోవాలి. అందుకనే ఏమన్నాడంట సొలొమోను గారు? చెప్తారా? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు ప్రభువా అని దేవునికి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మరి అద్భుతమైన మాటలు వినేటువంటి అవకాశాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు. అవునన్న మరి దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం కూడుకున్న ప్రతిసారి కూడా ఒక అద్భుతమైన కోణంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీకైతే ఎలా ఉందో కానీ, చెప్తున్నటువంటి సేవకుడిగా నేను అనేకమైన విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన కోణంలో మనతో మాట్లాడి మనందరినీ కూడా బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ప్రశస్తమైనది దేవుని యొక్క సన్నిధి. ఆ సన్నిధిలో దేవుని పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటమంటే అది ఇంకా గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మరియా ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని చెప్పాలి, మీరు దేవుని వాక్యాన్ని వింటుంది శ్రద్ధగా. దేవుని వాక్యాన్ని వింటుంది, దేవుని మాటలను వింటుంది. అందుకనే ప్రభువారు అన్నారు కదా, మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుని పాదాల దగ్గర దేవుని వాక్యాన్ని వింటారో వారు ఉత్తమమైన దానిని ఎంచుకున్న వారుగా ప్రభువారే చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని వెనుకొచ్చే దీవుని కూడా దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మొట్టమొదటిగా వ్యర్థమైన వాటిని, అబద్ధములను ఏం చేయాలి? మనము దూరముగా పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి చదవండి ఆ సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం. మరొకసారి చదవండి. దేవా నేను నీతో 2 మనవులు చెప్పండి, చదవండి. చేసుకుని ఉన్నాను. నేను చనిపోయే ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను చూడండి, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. తర్వాత పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడంట? పేదరికమునైనను చెప్పాలి మీరు, ఐశ్వర్యమునైనను
తగినంత ఆహారం మాత్రమే నాకు అనుగ్రహించు ప్రభువా అన్నట్లుగా ఈ యొక్క భక్తుడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో చూస్తే 11వ అధ్యాయము 10వ వచనంలో, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 11వ అధ్యాయము 10వ వచనం, 11:10 చదవండి. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు ఆ దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. మరొకసారి చదవండి 11:10 నుండి ప్రసంగి. అది సరైన వాక్యం రాలేదు కదా, చదవండి. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట నాతో కూడా చెప్తారండి. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేహాలను, మన శరీరాలను ఏదైతే పాడు చేస్తూ ఉందో, ఏదైతే చెరుపుతూ ఉందో దాన్ని ఏం చేయాలి? మనము తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేహమును, మన శరీరమును ఏదైతే పాడు చేస్తూ ఉందో దాన్ని మనం వెంటనే ఏం చేయాలంట? తొలగించుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తొలగించుకుంటేనే ఈ దేహము ఆరోగ్యంగా ఉంటుంది, తొలగించుకుంటేనే ఈ దేహము పరిశుద్ధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మాటలో కూడా ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారి మరలా ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేహాన్ని, శరీరాన్ని పాడు చేసేవి కొన్ని ఉన్నాయి. ఏంటంటండి? పాడు చేసేవి కొన్ని ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలి? తొలగించుకోవాలి. వాటిని మనము దూరపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి గాని మన దేహంలోకి వచ్చినట్లయితే, అవి గాని మన శరీరాన్ని ఏలుబడి చేస్తున్నట్లయితే, అవి గాని మన దేహం మీద కూర్చున్నట్లయితే గనక మన ఈ దేహం ఏమైపోతుందంటే పాడైపోతూ ఉంది. ఇది దేవునికి ఎలా ఉంటుందంటే వ్యతిరేకంగా నిలబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన దేహమును, మన శరీరమును పాడు చేసి దానిని మనం ఏం చేయాలి? దూరముగా పెట్టాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే వాటిని మనం దూరంగా పెడతామో మన శరీరము, మన ఈ దేహము దేవుని దృష్టికి యోగ్యముగా కనబడుతూ ఉంది. చెప్తారు ఈ మాట. దేవుని దృష్టికి యోగ్యముగా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన శరీరమును, మన దేహమును ఏం చేయాలంట? నలగొడుతూ ఉండాలి. ప్రార్థనల ద్వారా, దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, చదవటం ద్వారా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించటం ద్వారా మన దేహాన్ని ఏం చేయాలంట? మన కంట్రోల్లో పెట్టుకోవాలి, మన ఆధీనంలో పెట్టుకోవాలి. ఎందుకంటే మన శరీరము మన మాట వినదు. మనకు మొదటి శత్రువు ఎవరంటే మన శరీరమే. చెప్తారు ఈ మాట. ఈ లోకములో ప్రతి వ్యక్తికి కూడా మొదటి శత్రువు ఎవరంట? వారి దేహాలే, వారి శరీరాలే వారి యొక్క శత్రువులు అన్నమాట. కాబట్టి మన దేహమే, మన శరీరమే మన మొదటి శత్రువు. కాబట్టి శరీరాన్ని మనం ఏం చేయాలి? గెలవాలి. చెప్తాలి మాట. మన శరీరాన్ని, మన దేహాన్ని మొదటిగా గెలవాలంటే ఏం చేయాలంటే దాన్ని మనము అనగొట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనల ద్వారా, ఇదిగో మరి దేవుని వాక్యాన్ని వినడం ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా ఈ యొక్క శరీరమును ఏం చేయాలంటే మనము నలగొట్టుకుని దీన్ని మనం ఆధీనంలో పెట్టుకున్నప్పుడే దేవుని యొక్క నీతిని మనము నెరవేర్చగలుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీ దేహమును చెరుపు దానిని నువ్వు తొలగించుకొనుము అన్నట్లుగా జ్ఞాని అయిన సొలొమోను గారు ఈ ప్రసంగి పుస్తకంలో ఒక అద్భుతమైన మాటను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా చూసినట్లయితే కనుక అబద్ధములు ఏం చేస్తాయంటండి? పాడు చేస్తూ ఉంటాయి. అబద్ధములు అనేవి చాలా ప్రమాదకరమైనవి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ అబద్ధం ఏం చేస్తూ ఉందంటే దేవునికి మనలను దూరం చేస్తూ ఉంది. ఆది కాండములో గాని మనం చూసినట్లయితే గనక ఆ సర్పము హవ్వతో ఏం మాట్లాడుతుందంట? ఇది నిజమా అని అబద్ధాన్ని పలుకుతూ ఉంది. అంతే కదండి. ఏమంటుంది? అవ్వమ్మ గారితో సర్పం ఏమంటుందంట? ఇది నిజమా అన్న ప్రశ్న వేసింది. ఎవరితోనంట? అవ్వమ్మతో. ఆ యొక్క సర్పము చెట్టు మీద కూర్చొని ఏమంటుంది? ఇది నిజమా అని అన్నప్పుడు వెంటనే నిజము కాదు అని అవ్వమ్మ ఏం చేసిందంట? నమ్మేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఘోరమైన అబద్ధాన్ని ఆ సర్పము అవ్వతో మాట్లాడినట్లుగా ఆది కాండంలో మనము
చూస్తూ ఉన్నాం కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చెప్పినటువంటి అబద్ధము అవ్వమ్మను ఏం చేసిందంట? ఆ మోసము చేసింది. మహిమ దేహాన్ని కోల్పోయే విధముగా, ఆ తోటలో నుంచి బయటికి నెట్టివేయబడే విధముగా ఆ మాట అబద్ధము వినటం వలన ఘోర నష్టము వారు పొందుకున్నట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలముగా ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది అబద్ధమో మనము ఖచ్చితంగా ఏం చేయాలి? గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో చూసినట్లయితే కనుక సత్యాన్ని అసత్యంగా మార్చాలని అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనం అన్న చూస్తున్నాం కదండి, సత్యాన్ని అసత్యంగా మార్చాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పనా? అబద్ధానికే గోడలు ఉండాలి. దేనికంట? గోడలు ఉండాలి. సత్యానికి అవసరం లేదు. సత్యం పట్టుకెళ్ళి నడి రోడ్లో వదిలేసిన, బజార్లో వదిలేసిన, రోడ్డు మీద వదిలేసిన అది సత్యము సత్యముగానే మిగిలిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబద్ధానికి ఏం కావాలంట? చుట్టూ గోడలు కావాలి. ఎందుకని? దాన్ని మనం కాపాడుకోవాలి. ఒక అబద్ధాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలంట? దాని చుట్టూ గోడలు కట్టాలి, అంతే కదా. దాన్ని భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఇది అబద్ధము గనక, ఇది తెలిసిపోతే ప్రమాదము గనక ఆ అబద్ధాన్ని నిజం చేయాలని, అబద్ధాన్ని సత్యం చేయాలని దాని చుట్టూ ఏం చేస్తారంట? గోడలు కట్టి కొంతమంది కాపలా కూడా ఉంటారు. దీనికి అబద్ధానికి. మరి సత్యానికి ఏమైనా కాపలా ఉండాలండి? అసలు ఎవరైనా మనుషులు ఉండాలా? దాన్ని సత్యాన్ని బజార్లోకి విసిరేసిన, రోడ్డు మీదకి విసిరేసిన ఎవరు కూడా దాన్ని పట్టించుకోవలసిన అవసరము లేదు. ఎందుకంటే అది సత్యము గనక. అది ఇప్పుడైనా, రేపైనా, ఎల్లుండైనా, ఎప్పటికైనా అది సత్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యానికి కాపు కాయవలసిన అవసరము లేదు. సత్యానికి చుట్టూ గోడలు కట్టవలసిన అవసరం అంతకన్నా లేదు. మరి దేనికి కట్టాలి? అబద్ధానికి మాత్రమే కట్టాలి. ఎందుకని? దాన్ని మనం భద్రపరచాలి. అబద్ధాన్ని సత్యం చేస్తున్నాం కనుక ఆ అబద్ధాన్ని ఏం చేయాలంట? కాపాడుకోవాలి, భద్రపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక సత్యం ఏంటో తెలుసా? అబద్ధం ఎప్పటికైనా అబద్ధంగానే మిగిలిపోతూ ఉంది. అర్థమవుతుందా మీకు? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అబద్ధాన్ని ఎన్ని రోజులు కాపాడతారండి? చెప్పాలి మీరు. ఎన్ని రోజులు మనం అబద్ధాన్ని కాపాడగలం? దానికి ఏమైనా గ్యారంటీ ఉందా? ఎన్ని రోజులు కాపాడగలమని మనకి ఏమైనా గ్యారంటీ ఉందా? కొన్ని సార్లు అబద్ధాన్ని మరి దాస్తూ ఉంటారు, కానీ ఒకనొక రోజున బట్టబయలైపోతూ ఉంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, రహస్యములో ఉంచబడినది ఏది కూడా దాగదు. ఏంటంట? రహస్యములో ఉంచబడినది ఏది కూడా దాగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఇవాళ రేపో ఏమవుతుందంట? తెలిసిపోతూ ఉంది. కాబట్టి అబద్ధాన్ని ఎంత కాపు కాసినా, అబద్ధాన్ని ఎంత భద్రపరిచినా ఏదో ఒక రోజున అది అబద్ధముగానే తేలిపోతూ ఉంది. కానీ సత్యము ఎప్పటికీ సత్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబద్ధాలు అనేవి మన దగ్గర ఉండకూడదు. కాబట్టి సర్పము అవ్వమ్మది ఏం చెప్పిందంట? ఒక అబద్ధం చెప్పింది, అబద్ధాన్ని నమ్మేసింది, తన మహిమను కోల్పోయింది. తోటలో నుంచి ఆదాము గారు, అవ్వమ్మ గారు ఇద్దరు కూడా నెట్టివేయబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూస్తే కయీను అక్కడ మనకు కనబడుతూ ఉంటాడు. ఈ కయీనుతో దేవుడు పలుకుతున్న మాట ఏమిటంటే, కయీను, నీ తమ్ముడు ఎక్కడయ్యా అని అడుగుతుంటే కయీను ఏమన్నాడు? ఏమండి అంటే ఏం చెప్తున్నాడు? అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. నా తమ్ముడు నేను చంపలేదు, ఆ తమ్ముడు ఎవరో నాకు తెలియదు, ఆ తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలియదు అన్నట్లుగా దేవునితోనే అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఎవరు? కయీను. ఏమండి? కయీను దేవునితోనే అబద్ధం ఆడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా? ఆ కయీను చెప్పిన అబద్ధము తేలిపోయింది. ఏమైపోయిందంట? తేలిపోయిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. నేను చేసింది తప్పని తెలుసుకున్నాడు, ఏడ్చాడు కయీను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబద్ధము మనుషులను ఏడిపిస్తూ ఉంది. అబద్ధము మనుషులను మోసం చేస్తూ ఉంది. అబద్ధము మనుషులను నరకములోకి నడిపిస్తూ ఉంది. సత్యము ఎప్పటికీ కూడా నిత్య రాజ్యములోకి అది నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము పూజించి ఆరాధిస్తున్న దేవుడు ఆయన సత్యమై ఉన్నాడు. చెప్తారు ఈ మాట, ఆయనే సత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో అబద్ధము ఎంత మాత్రము కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన యొక్క 33.5 సంవత్సరాలలో ఏనాడు కూడా దేవుడు అబద్ధం ఆడలేదంట. చూసారండి ఎంత పరిశుద్ధంగా జీవించాడండి ఆయన. ఎంత మరి సత్యముగా ప్రతి విషయంలో కూడా సత్యాన్ని జరిగిస్తూ, తన యొక్క చిత్తాన్ని జరిగిస్తూ, అద్భుత కార్యాలు చేస్తూ, ఇదిగో మానవులందరి కొరకు తన రక్తాన్ని చిందించి కల్వరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని
మనందరి కొరకు అర్పించారు. దేవనామానికి స్తోత్రం కలిగిన గాక. ఆయన చేసిన త్యాగము అద్భుతమైన త్యాగం. చెప్తారు ఈ మాట, క్రీస్తు చేసిన త్యాగము అది అద్భుతమైన త్యాగం. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది ఒక వాక్యం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే అబద్ధములు అనేవి మన దగ్గర ఉండకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యమో మనకి తెలిసి ఉండాలి. చెప్తారు ఈ మాట.